ఈరోజు కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని గత 9 సంవత్సరాలుగా పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 26 సార్లు ధర్నా చేసి ఈరోజు 27వసారి ఢిల్లీపై కోలాటంతో కొట్లాటం వంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నిజాం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌరవనీయులు పెద్దలు కాసిమన్న గారిని కూడా ఇక్కడికి రమ్మనడం జరిగింది. అదేవిధంగా దళిత సంఘాలు అన్నీ కూడా రావాలని చెప్పడంతో సతీష్ మాదిగానగడ రామకృష్ణ గారు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి ధన్ సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకోసమనంటే చరిత్రను ఎవరైతే నిర్మిస్తారో వారి యొక్క ఫోటో కరెన్సీ నోట్ల మీద ఉండాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్లలో ఆర్బీఐ స్ఫూర్తిదాత ఎవరు అనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. కానీ ప్రశ్నాపత్రాలలో అంబేద్కర్ అని రాస్తే ఈరోజు కరెన్సీ నోట్ల మీద ఎవరి ఫోటో ఉందో ఒకసారి ఆలోచించండి. 1969లో గాంధీకి 100 సంవత్సరాలు నిండినాయని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేసినారు. మళ్ళీ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినాక 1991లో అయితే 94, 95, 96లో మళ్ళీ 100 రూపాయల మీద 500 మీద కరెన్సీ నోట్ల పైన ముద్రించాలని ఏదైతే పరశురామ్ గారు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పటికి దాదాపుగా 17-18 సార్లు అవుతుంది ధర్నాలు చేయబట్టి. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే వచ్చిన స్వాతంత్రానికి రాజ్యాంగాన్ని అందించింది బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక ఈ దేశానికి 2 కళ్ళు ఎవరైతే ఉండరో ఒకటి మహాత్మా గాంధీ అయితే ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక గాంధీ గారికి ఏ రకమైన విలువ మనం ఈ దేశంలో ఇస్తున్నామో రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారికి కూడా అదే రకమైన విలువను అందించాలని. ఇంకొకటి, అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించవచ్చు, కానీ ప్రపంచ దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి అత్యున్నతమైన రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పేసి కొనియాడేటట్టుగా చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే అంబేద్కర్ గారు. కనుకనే అంతర్జాతీయ సంస్థలలో కూడా అంబేద్కర్ గారికి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టే మన దేశ పౌరుడైన అంబేద్కర్ గారు ఏ స్థాయిలో ఎదిగిండో మనం అందరం కూడా గమనిస్తున్నాం. కనుక భారత ప్రభుత్వం ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను కరెన్సీ నోట్ల పైన ముద్రించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా ఒక మహనీయుడి యొక్క ఒక గొప్ప కార్యక్రమాన్ని తమ్ముడు పరశురామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలను కొనియాడిన మహనీయుడి యొక్క ఫోటోను కరెన్సీపై ముద్రించాలని చెప్పేసి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఆ సమావేశాలు జరుగుతున్నప్పుడల్లా సుమారు 26 సార్ల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా గౌరవ పార్లమెంట్ సభ్యులను, కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలోని పెద్దలను 26 సార్ల పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ సందర్భంలో పడ్డ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కరెన్సీపై ముద్రించాలని చెప్పేసి
మరి 27వ తారీఖు కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం మా సోదరిమణులు ఏదైతే కోలాటాల ద్వారా నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని ఈరోజు అన్నా మీరు ప్రత్యేకంగా రావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ మంత్రిగా మీరు ఉన్నారని చెప్పి అడిగిన వెంటనే నేను పెద్దలు మాకు అత్యంత ఆప్తులు ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు కాశీం గారు, మా దళిత సంఘ మిత్రులు సతీష్ గారు, రామకృష్ణ గారు, తమ్ముడు పరశురాం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యమైన రావడం జరిగింది. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ భారతదేశ ప్రజానీకానికి మేము మనవి చేస్తున్నాం. ఒక గొప్ప ఆలోచనకర కార్యక్రమాన్ని ఈరోజు ఒక దళిత మిత్రుడు తమ్ముడు పరశురాం తీసుకున్నాడు. మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన బిడ్డ సుమారు 26 సార్లు ఈ కార్యక్రమ నిరసన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అణిగిపోయే విధంగా పార్లమెంట్ సభ్యులను భాగస్వామ్యం చేసినారు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను భాగస్వామ్యం చేసినారు. అనేక మందికి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ మా మీడియా మిత్రుల ద్వారా ఈ భారతదేశ ప్రజానీకానికి మనవి చేస్తున్నాం. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ భారత రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశంలో వివిధ రాష్ట్రాలను కూడా ప్రభుత్వాలందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఒక మహనీయుడి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇలా రాజ్యాంగాన్ని అందించింది కాబట్టి నాలాంటి సామాన్యమైన వ్యక్తి దళిత వర్గంకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఈరోజు క్యాబినెట్లో ఉన్నానంటే అది అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు నేను ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనాను. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ విషయం, రేవంత్ రెడ్డి గారి దృష్టికి. మరి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా నేను మనవి చేస్తున్నా, మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తున్నా. ఈ న్యాయమైన సమస్య ఏదైతే ఉందో ఈ గొప్ప నిర్ణయాన్ని మరి రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను ముద్రించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తూ, అదేవిధంగా ఇప్పుడే చెప్పినారు తమ్ముడు, ఈ ఆర్బీఐ అనేటువంటి ఏదైతే ప్రపంచంలో ఆ రోజు ఆర్థికంగా విపరీతమైన ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఆర్బీఐ ద్వారానే ఈ దేశాన్ని మనం ఆదుకోవాలని యొక్క సంకల్పంతో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని అప్పుడున్న భారతదేశ ప్రభుత్వం అమలు చేసిన సందర్భంలో మరి రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఏదైతే అప్పుడున్న సమస్య పరిష్కారానికి దేశంలో ఉన్నటువంటి ఈరోజు చట్టపరంగా రాజ్యాంగాన్ని అందించి చట్టపరంగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా అందరికీ గౌరవంగా ఉండాలి, చట్టపరంగా అందరికీ అన్ని ఫలాలు అందాలని చెప్పేసి రిజర్వేషన్ ద్వారా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ బలహీన వర్గాలకు కానీ అట్టడుగు వర్గాలకు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండేది అని ఒకసారి ఊహించుకుంటేనే భయం అవుతుంది. మరి అలాంటి పరిస్థితి లోపల మరి ఆ మహనీయుడి యొక్క ఫోటోను ఖచ్చితంగా 100% కరెన్సీపై ముద్రించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఏదైతే వర్షాకాల సమావేశం లోపల పార్లమెంట్ సమావేశం లోపల మరి ఈరోజు మీ మీడియా ద్వారా యావత్ భారతదేశ ప్రజాని చేస్తున్నాం. ఈ యొక్క అంశం లోపల అన్ని వర్గాల వారు కూడా భాగస్వాములై తమ్ముడు పరశురాం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో నిర్ణయానికి సంఘీభావంగా నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడం మా యొక్క పూర్తి మద్దతు ఒక దళిత వర్గాలకు వెళ్ళి ఒక అట్టడుగు వర్గాలకు వెళ్ళి వచ్చిన వ్యక్తిగా ఈ రాష్ట్ర మంత్రిగా నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ మన మహాత్మా గాంధీ జాతిపితకు ఏ విధమైన గౌరవం ఇచ్చి ఈ దేశ ప్రజలు ఏ విధంగా కొనియాడుతున్నారో మరి అదే విధంగా గౌరవాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ముద్రించాలనేటువంటి అంశం చాలా కాలం ఉంది. దానికోసం ఈ విషయం మీద మీరు ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో చర్చించారా? అసెంబ్లీలో దీనిపైన ఏదైనా తీర్మానం చేసి కేంద్రాన్ని తప్పకుండా ఈరోజు మొదటిసారి మా పరశురాం గారు ప్రత్యేకంగా నాకు హైదరాబాద్లో నా
సంక్షేమానికి నా ఆఫీస్కి వచ్చి అన్న మీరు రావాలి, ఈరోజు ప్రత్యేకంగా 7వ తారీఖు నేను ఢిల్లీలో కార్యక్రమం పెట్టుకుంటున్నా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సుమారు 26 సార్లు ఈ కార్యక్రమాన్ని వారు తెలియజేసింది భారతదేశానికి. మన దానిలో భాగంగా ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని భాగస్వామి అయిన తర్వాత ఈ సమావేశం సారాంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్కు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ దృష్టికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నా బాధ్యత. ఆ విధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తాన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఒక న్యాయమైనటువంటి ఒక మహనీయుడి యొక్క ఈ రాజ్యాంగ పరంగా ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు చూడండి, అంబేద్కర్ గారి పేరు రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని వారు ఇచ్చిన ఫలాలతోని ఈరోజు చట్టం నడవడం కానీ అనేక ప్రామాణిక పరంగా ఈరోజు ఒక మానవ కోణంలో అన్ని వర్గాలకు ఫలాలు అందుతున్నాయంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అందించినటువంటి ఫలం వాటిని ఈరోజు అందుతుంది. కాబట్టి ఈ న్యాయమైన సమస్య విషయంలో పట్ల ఏదైతే ఈ కరెన్సీకి సంబంధించిన విషయం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు మీటింగ్ ఈరోజు అయిపోయిన తర్వాత నేను 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా కలిసి ఈరోజు మీటింగ్లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ మీడియా ముందు మాట్లాడిన అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోను కరెన్సీపై ముద్రించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వచ్చే విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కూడా మనం చేస్తున్నాం. సార్, ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో ఒక అంశం అనేది ప్రస్తావనకు వచ్చింది. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు క్రిమినల్కు వ్యతిరేకం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే ఇందులో ఆదాయ ప్రాతిపదికన అమలు అనేది కూడా సాధ్యం కాదని చెప్పేసి దీనికి సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఇప్పుడు పూర్తిగా అది నేను వినలేదన్న, అది విన్న తర్వాత చెప్తానండి. ఇప్పుడు మా కాశీం గారు మాట్లాడతారు. జరుగుతాను ఈరోజు జరిపోతుల పరశురామ్ గారు ఢిల్లీలో అంబేద్కర్ ఫోటోని భారతదేశ కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని ఆ డిమాండ్ మీద వారు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు మన పరశురామ్ గారు మమ్మల్ని కూడా ఆహ్వానించడం మూలంగా ఈ కార్యక్రమానికి వచ్చాం. అందులో భాగంగా సతీష్ గారు ఉన్నారు, రామకృష్ణ గారు ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, భారతదేశంలో 1920 నుంచి 1950 మధ్య కాలంలో జీవించి ఉన్న వాళ్ళలో గొప్ప ఆర్థికవేత్త ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో పనిచేశారు. అంబేద్కర్ తత్వశాస్త్రంలో, ఆర్థిక రంగంలో పనిచేసి ఉన్నాడు. ప్రధానంగా ఆయన 1923-24 కాలంలో ఇంగ్లాండ్లో అర్థశాస్త్రం చదువుకున్న రోజుల్లో డాక్టరేట్ వచ్చింది. ఆ డాక్టరేట్ సందర్భంగా ఆయన రాసిన వ్యాసం ఏమిటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి డాక్టరేట్ వచ్చింది. ఆ వ్యాసం ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉండే రూపాయికి సంబంధించిన వినిమయం ఏమిటి, వినియోగం ఏమిటి అనే అనేక విషయాలను అందులో చర్చించాడు. తర్వాత సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి 1927లో. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా అంబేద్కర్ తన అభిప్రాయాలని కమిషన్ ముందు ఉంచాడు. 1930, 31, 32లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంగ్లాండ్లో జరిగాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఉంచి ఆయన స్పష్టంగా ఏం చెప్పాడంటే ఇంపీరియల్ బ్యాంకు స్థానంలో భారతదేశంలో ఒక రిజర్వ్ బ్యాంక్ ఉండాలి అని గట్టిగా ప్రతిపాదించాడు. అంత గట్టిగా ప్రతిపాదించిన నాయకులు ఎవరు లేరు ఆ రోజుల్లో. అంబేద్కర్ మాత్రమే ఆ ప్రతిపాదన చేశాడు. అందులో భాగంగా మనకు 1935లో భారత ప్రభుత్వ చట్టం వచ్చినప్పుడు నిజంగా 1935లో వచ్చిన భారత ప్రభుత్వ చట్టము మొట్టమొదటి రాజ్యాంగం, అది ఒక రకంగా. ఆ తర్వాత వచ్చిన రాజ్యాంగం సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం అంబేద్కర్ రాశాడు. కనుక మొదటి భారత ప్రభుత్వ చట్టములోనూ భాగంగా రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఆ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు కావడానికి అంబేద్కర్ ఆలోచనలు ఉన్నాయి కనుక ఆ రిజర్వ్ బ్యాంకు ముద్రిస్తున్న కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం అనేది న్యాయమైందని పరశురామ గారు మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి మేధావులు అయిన వాళ్ళందరూ అడుగుతున్నారు. గాంధీ గారికి ఎట్లయితే జాతిపితగా వారికి విలువనిస్తున్నామో ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక ఆ నిర్మాత అయిన అంబేద్కర్ను కూడా కరెన్సీ నోట్ల మీద ఆయన ఫోటో ముద్రించవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ని ఎందుకు ముద్రించాలి అనే చర్చ రావచ్చు, ప్రశ్న రావచ్చు ఎవరికైనా.
ఎందుకంటే నెహ్రూ ఉన్నారు కదా, సర్దార్ పటేల్ ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా అనే ప్రశ్న వస్తుంది. కానీ వీళ్ళకి ఎవరికి కూడా అర్థశాస్త్రంతో సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంకు నిర్మాణంలో వీళ్ళెవరికి సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంకు నిర్మాణానికి కావలసిన ఆలోచనలు ప్రతిపాదించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కరు. అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడు కనుక మా డిమాండ్ సమంజసమైనది, న్యాయమైంది కనుక ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారికి మేము అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్ళు అంబేద్కర్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం మనం 15వ తారీఖు నాడు. ఇప్పుడు పార్లమెంటు నడుస్తుంది కనుక నేను మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ సమాజం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మా మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కనుక, మా మంత్రి గారు ఇక్కడ ఉన్నారంటే దాని అర్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్నారని అర్థం. వారి తరపున మా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు అనుకుంటే చిన్న విషయం, మీరు అనుకుంటే 370 ఆర్టికల్ పోయింది, మీరు అనుకుంటే రామమందిరం నిర్మాణం అయింది, మీరు అనుకుంటే పెద్ద నోట్లు రద్దు అయిపోయాయి. ఒక్కరోజు ఇవాళ రాత్రి ఇవాళ పొద్దున అనుకుంటే సాయంత్రానికి చట్టం అవుతుంది. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి కనుక వెంటనే మోడీ గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని నా వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.